ఫ్రెండ్స్, నేను రెడ్డమ్మ దేవరకొండ. నేను ట్రిప్పు వెళ్తున్నాను సిదంబరం. అదో మా బస్సు మినీ బస్సు, ఒక కారు. మేమంతా ఫ్రెండ్స్తో, అంతా లేడీసు. మేము 20 మందిమి. 4 కార్లోను 15 మంది మినీ బస్సులో ఎక్కాము. ఇప్పుడు మా ఇంటికాడ నుంచి స్టార్ట్ అవుతా ఉన్నది బస్సు. అంతా మా ఫ్రెండ్స్తో చాలా సరదాగా పోవాలనుకొని ట్రిప్పుకు అంతా మాట్లాడుకున్నాము. అందరూ మా ఫ్రెండ్స్ అందరం అందరూ బంధువులు, అంటే తెలిసిన వాళ్ళు మాకు అందరూ. అదో ఆ కారు మాదే, ఈ మినీ బస్సు మాదే, 2 మాయే. దాంట్లో 4 కూర్చున్నారు. ఆ ముందు కారు స్టార్ట్ అయింది, ఇప్పుడు మా బండి స్టార్ట్ అయింది వెనకల. ఇంకా 2 మా బస్సులో టీవీ కూడా ఉంది. బాగా సరదాగా అందరం మాట్లాడుకుంటా కొంచెం జాలీగా అందరూ ఫ్రెండ్స్తో పోయినాం. అంతా లేడీసే కాబట్టి మేము బాగా కొంచెం హ్యాపీగా ఉన్నాం అన్నమాట. ఇంకా ఎంత బాగున్నామంటే అంత హ్యాపీగా అందరం మాట్లాడుకుంటా కొంచెం బాగా సరదాగా ట్రిప్పు వెళ్ళొద్దామని ప్లాన్ చేసుకున్నాం. అందరం మనిషికి 4500, మనిషికి 4500 ఇచ్చి ఆ బండి మాట్లాడుకున్నాము. మా అత్త, మా బంధువులు, మా ఫ్రెండ్స్ అందరం కలిపి. ఇప్పుడు ఫస్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే సిదంబరం వెళ్తున్నాం గుడికి. అది మంచి ఫేమస్ అయిన టెంపుల్ అని చెప్పాడు మా కొడుకు. ఆ గుడికి స్టార్ట్ అవుతున్నాము, సిదంబరం అనే గుడికి. అంటే ఇప్పుడు మేము ఎక్కడున్నాము, తిరుపతి దగ్గరలో ఉన్నాము, వెళ్తున్నాం అక్కడ. సాయంత్రం 8 గంటలకు నైట్ మేము ఇక్కడ బయలుదేరామంటే సాయంత్రం 8కి బయలుదేరాం. సాయంత్రం తెల్లారే తలకే అక్కడ సిదంబరం గుడికి వెళ్ళాలని. నైట్ అంతా జర్నీనే మాకు. అంటే కొంచెంసేపు కూడా ఎక్కడ ఆపేదిలా, ఎక్కడ టీకి 10 నిమిషాలు. ఇదే ఇప్పుడు గుళ్ళేకి వెళ్ళాము. చూడండి, ఆ గుడి పూర్వకాలంలో గుడి అంట. అది 1000 సంవత్సరాల గుడి అంట, పాత గుడి అన్నమాట. కానీ చాలా బాగుంది ఆ టెంపుల్, చూడాల్సిన టెంపుల్. మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా చూడని గుడి, అలాంటి గుడి చూడాలా. ఎంత పెద్ద గుడి అంటే అంత పెద్ద గుడి అది. లోపల ఎన్ని స్తంభాలు ఉన్నాయంటే అన్ని స్తంభాలు ఉన్నాయి. ఇప్పుడు అవి కనిపిస్తున్నది కదా, అలాంటి 4 దూరణాలు గాలిగోపురాలు ఉన్నాయి ఆ గుడికి. ఆ గుడి లోపలికి కూడా సెల్ హలో లేదు. అదంతా బయట వరకే లొకేషన్ అంతా తీసుకుంటా ఉన్నాను నేను వీడియో. లోపలికి సెల్లు ఎత్తుకొని పోనీరు. ఆ గుడిలో సిదంబరం గుడి, ఆ టెంపుల్లో స్వామి ఎంత బాగున్నాడంటే అంత బాగున్నాడు దేవుడు. కానీ అక్కడ బయట లాకర్లోనే పెట్టేసుకున్నాం సెల్లులో. బయట పెట్టేసి లోపలికి మేము ఆ దర్శనానికి వెళ్ళామన్నమాట. ఆ గుడిలో చాలా పెద్ద గుడి. మేము తిరిగితే తిరిగినంత ఉంది ఆ గుడి. కానీ మేము సగంగా చూసినాం ఆ గుడిని. పూర్తిగా చూసేంత మాకు టైం లేదన్నమాట. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ తంజావూరికి పోవాలని, ఆ టెంపుల్ కూడా పోవాలని మేము విన చూసేసినాము. మాకు అన్నీ ఇంకా చాలా ఉన్నాయి కదా గుళ్ళు తిరగాల్సినవి అంతా. మాది 5 రోజుల ట్రిప్పు మేము మాట్లాడుకొని పోయింది. అందుకని ఒక్కొక్క టెంపుల్లో 2 గంటలు 3 గంటలు, కానీ లోపల దర్శనానికే 2 గంటలు పట్టింది మాకు. ఆ గుళ్ళో లోపలికి పోయి దర్శనం చేసుకొని వచ్చేతలకే 2 గంటల టైం ఆ గుళ్ళో లోపలికి పోయేదానికి. మేము పొద్దున్నే ఎన్ని గంటలు పోయినాము, పొద్దున్న 6కంతా లోపలికి వెళ్ళిపోయినాం. స్నానం చేసి ఫ్రెష్ అయ్యి బయట మేము రూములు తీసుకొని మనిషికి 60 రూపాయలు అక్కడ స్నానం చేసిందని కూడా ఆ ఊర్లో టెంపుల్లో. అదంతా బయట వీడియో తీసానమాట. మీరు కూడా ఎప్పుడన్నా అట్లాంటి గుళ్ళు, చూడాల్సిన గుళ్ళు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు, చూడండి గుళ్ళు. నేను తిరిగిన గుళ్ళన్నీ ఎన్ని గుళ్ళు తిరిగానంటే అన్ని గుళ్ళు తిరిగి వచ్చినాయి ట్రిప్ అన్నీ నేను.